బాయ్ ఎక్స్ప్రెస్ హైవే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హరిహర వీరమల్లు జూన్ 1న రిలీజ్ కావడానికి అవకాశాలు లేకుండా చేసిన ముగ్గురు నిర్మాతలు ఎంత ప్రాబ్లమ్స్నైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారు అదే అల్టిమేటం ఒక లేఖ కూడా విడుదల చేశారు ప్రెస్ మీట్కి. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ని అడ్డుపడుతుంటే ఇంకా నార్మల్ చిన్న హీరోల పరిస్థితి ఏంది, చిన్న హీరోల పరిస్థితి ఏంది? ఏఎం రత్నం అప్పుడులో ఖుషి 2001లో తీసాడు ఆయన. అంత డబ్బులు పెట్టి 200 కోట్లు పెట్టి హరిహర వీరమల్లు తీస్తే దాన్ని కూడా ఆపడానికి దిల్ రాజు, అల్లు అరవింద్, ఇంకా ఆయన మన సురేష్ బాబు ఈ ముగ్గురు కూడా షేరింగ్ అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ ఏమన్నా అనుకుంటున్నారు, కాకపోతే నెక్స్ట్ మీరే టార్గెట్ ఆయనకి. మీకు ఎంత హెల్ప్ చేసినాడో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క నిర్మాతకు తెలుసు, మన సినీ ఫీల్డ్ టాలీవుడ్ ప్రతి ఒక్క హీరోకి అందరికీ తెలుసు. అలాంటప్పుడు మీరు ఆయన కెలుక్కోవడం అంటే మీ నెత్తి మీద మీరే బండరా వేసుకొని కొట్టుకొని చచ్చినట్లు లెక్క. అది సూపర్ మంచిది కాదు. సినీ ఫీల్డ్లో ఇది కొత్త టార్గెట్. ఆంధ్ర తెలంగాణ మొత్తం థియేటర్లు వీళ్ళు పెత్తందారుల చేతుల కింద పెట్టుకుని ఈరోజు నడిపిస్తున్నారని టాక్ వచ్చింది. కాబట్టి ఆయన కూడా నెక్స్ట్ ఈ 2-3 మంత్స్లో ప్రతి ఒక్క థియేటర్లో లీజులు అయిపోతాయంట. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతి దాంట్ మీద ఫండింగ్ చేసి ఎగ్జిక్యూటివ్ని నిర్మిస్తాడు. దానివల్ల సినిమా ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటిది ప్రతి ఒక్క చిన్న హీరోకి కూడా ప్రాబ్లం రాదు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఉంటాను, బాయ్.